హాయ్ బడీస్, ఈరోజు ఎందుకు బయటికి వెళ్ళి కుక్ చేసుకొని తినాలనిపిస్తుంది. సో నేనే కుక్ చేద్దాం అనుకుంటున్నా చికెన్ బగారా. సో మీకు చూపిస్తాను నేను ఎలా చేశాను అనేది. ఒకవేళ నా కుకింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. పుదీనా హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు, అన్ని పనులు మనమే చేసుకోవాలి. చికెన్ బగారా, కొత్తిమీర. నెక్స్ట్ మనం కట్టెల పొయ్యి సెట్ చేసుకుందాం. గ్యాస్ ఎలాగో లేదు, గ్యాస్ అసలు మీ అందరికీ తెలుసు. సో మనం కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. చలో అన్నం కూడా మనం ఇక్కడనే పొయ్యి ఎందుకు పెడుతున్నామంటే ఎటు చూసినా ఎండ ఎక్కువ ఉంది. ఈ ఎండకి ఆ ఎండలో వండడం అంటే కష్టం. అందుకే ఇక్కడ కొంచెం నీడు ఉంది కాబట్టి ఇక్కడ పొయ్యి పెట్టి వండబోతున్నాం. అమ్మా అయ్యా, కరెక్ట్ టైంకి వచ్చినావురా. వచ్చేటప్పుడు నేను పచ్చిమిర్చి తీసుకురావడం మర్చిపోయిన ఫ్రెండ్స్. సో వీడికి ఫోన్ చేస్తే వాడు మనకు కావాల్సిన వాటర్, చాప, పచ్చిమిర్చి ఇంకా మనం మర్చిపోయినా అన్నీ తీసుకొని వచ్చిండు. చలో అవి కూడా కట్ చేసుకొని మనం వంట స్టార్ట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ వేసేసుకుందాం. అరే గంటే నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. కొంచెం పుదీనా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా పట్టింది, బయట ఉన్నది కాదు. ఫ్రెష్గా పట్టింది అయితేనే మనకు టేస్ట్ ఉంటుంది. ఏవిరా చేద్దాం. ఆనియన్స్ వేసినారు ఆల్రెడీ. కొంచెం ఉప్పు వేసుకుందాం. తాలింపులో ఉప్పు వేసుకుంటే మనకు కర్రీ మంచిగా తొందరగా ఉడుతుంది. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం అంటే మన కర్రీ అనేది తొందరగా అవుతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ చికెన్ వేసేసుకుందాం. మేము 9 మెంబర్స్ ఉన్నాం. సో 2 కిలోలు చికెన్ తెప్పించిన. సరిపోద్దో చూద్దాం. ఇప్పుడు ఒక రౌండ్ చికెన్ కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకోండి. మళ్ళీ తర్వాత మనం వేయాల్సిన మిగతా ఐటమ్స్ వేసేసుకోవచ్చు. కలిపేసిన ఇప్పుడు టమాటా వేసేసుకుందాం మనం. ఫస్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లో తాలింపులో వేసుకున్నాం కదా, అందుకే కొంచెం తక్కువ వేసుకున్నాం. నెక్స్ట్ కారం. ఇది తేజ కారం. ఎక్కువైందంటే మనకు రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది, అందుకే చూసుకొని వేసుకున్నాం.
మన కూర కంప్లీట్ కావడానికి వచ్చేసింది. నెక్స్ట్ మసాలా వేసుకొని ఫినిష్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చెప్తారు కానీ చేయరు. సెకండ్ నేను కట్ చేయకుండా మా అసిస్టెంట్ ఆల్రెడీ కట్ చేసి ఇచ్చింది. మూత పెట్టుకొని కర్రీ దించేసుకొని బగారా రైస్ స్టార్ట్ చేసేద్దాం. చలో అసిస్టెంట్. బగారా రైస్ స్టార్ట్. ఆయిల్ పోసేసుకుందాం. నెక్స్ట్ బగారా మసాలా వేసేసుకుందాం. గంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్లేవర్ కోసం. సారీ, పుదీనా. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది, అందుకే కొంచెం. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసేసుకుందాం. తగినంత అంటే ఎంత అని అడగకండి. ఫ్లేవర్కి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు, మనకు కావాల్సినట్టు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగినాయి. నేను 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నా, 4 చెంబుల బాస్మతి రైస్. సో 6 చెంబుల నీళ్ళు పోసుకుంటా. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుంటాం. కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. మన రైస్ దగ్గర పడ్డది. కలర్ పోసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. మన రైస్ అయిపోయినట్టుంది, ఒకసారి చూసేసుకుందాం. అబ్బా, చూడండి రైస్ ఎంత ఫ్లేవర్ఫుల్గా పుల్లలు వచ్చిందో. దీనికి ఆ చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. బా, జంపర్ మే బంపర్. మన రైస్ అయితే అయిపోయింది, దించేసుకొని తినేద్దాం. రైస్ వేసేసుకున్నా, కర్రీ వేసేసుకున్నా, ఉల్లిగడ్డ వేసుకొని కలిపేసుకొని తింటే ఉంటుంది. అబ్బా సూపర్. చికెన్ తోటి లాగిచ్చాం కదా, ఇప్పుడు కొంచెం పెరిగేసుకుందాం. సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.